ఎన్డీఏ కూటమి ఏడాది సుపరిపాలనలో ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేరుస్తూ తొలి అడుగు వేస్తూ సుపరిపాలన అందిస్తూ భరోసాని ప్రజలకు కల్పిస్తూ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పరిపాలనలో ముందుకు సాగుతున్నదని సచివేడు టీడీపీ పార్టీ ప్రోగ్రాం కోఆర్డినేటర్ శంకర్ రెడ్డి మీడియాతో అన్నారు. నారాయణవనంలో జరిగిన సుపరిపాలన తొలి అడుగు ఇంటింటికి టీడీపీ కార్యక్రమంలో శంకర్ రెడ్డి, పూతలపాటి ఎమ్మెల్యే మురళీ, జిల్లా అధ్యక్షుడు నరసింహ యాదవ్ ముఖ్యులుగా విచ్చేశారు. ఈ సందర్భంగా నారాయణవనం పట్టణంలోని వినాయకుడి గుడి వద్ద నుండి స్థానిక ఎన్టీఆర్ విగ్రహం వరకు నాయకులు, కార్యకర్తలతో కలిసి భారీ ర్యాలీ నిర్వహించారు. అడుగడుగునా చామంతి పూలు, బంతి పూలు చల్లుతూ బ్యాండ్ వాయిద్యాల మధ్య ర్యాలీ నిర్వహించారు. అనంతరం ఎన్టీఆర్ విగ్రహానికి గజమాలను వేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు సచ్చివేడు నియోజకవర్గం టీడీపీ పార్టీ ప్రోగ్రాం కోఆర్డినేటర్గా తన వంతు బాధ్యతగా 7 మండలాల అభివృద్ధికి కృషి చేస్తానని అన్నారు. టీడీపీ పార్టీలో నాయకుల మధ్య విభేదాలు లేకుండా అందరినీ సమన్వయం చేసుకుంటూ గ్రూప్ రాజకీయాలకు చోటు ఇవ్వకుండా సచ్చివేడు నియోజకవర్గంలో పార్టీని బలోపేతం చేస్తానంటూ ఆయన మీడియాతో అన్నారు. మొదటిగా సచివేడు కాన్స్టిట్యున్సీ తెలుగుదేశం పార్టీ కోఆర్డినేటర్గా నియమించిన పెద్దలు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి మరియు మన నారా లోకేష్ గారికి మరియు పార్టీ అధ్యక్షులు మన పల్లా శ్రీనివాసరావు గారికి, మన ఇన్ఛార్జ్ మినిస్టర్ తిరుపతి జిల్లా ఇన్ఛార్జ్ మినిస్టర్ మన అనగాని సత్యప్రసాద్ గారికి మరియు మన జిల్లా ఇన్ఛార్జ్ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు పార్లమెంటరీ నరసింహ యాదవ్ గారికి నా యొక్క నమస్కారాలు. మరియు తొలేడికి చేసిన మన మురళీ అన్న గారికి, పూతలపట్టు ఎమ్మెల్యే మురళీ అన్న గారికి నా యొక్క నమస్కారం. మరియు మనబాక ఎక్స్ మినిస్టరు మరియు టీడీపీ బోర్డు మెంబర్ అయిన మనబాక లక్ష్మి గారికి నా యొక్క నమస్కారం. మరియు ఎక్స్ ఎమ్మెల్యే హేమలత గారికి నా యొక్క నమస్కారాలు. మరియు మన తెలుగుదేశం కుటుంబ సభ్యులకి మరియు మా మండల పార్టీ అధ్యక్షులు గిరి గారికి మరియు మన నారాయణవనం తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరికీ నా యొక్క నమస్కారాలు. తొలుతుగా ఇక్కడ మన కుప్పం తర్వాత మన సచివేడు కాన్స్టిట్యున్సీలో తెలుగుదేశం చాలా మంచి పటిష్టంగా ఉంది. చిన్న చిన్న గ్రూప్ తగాదాల వల్ల లాస్ట్ ఎలక్షన్స్లో మన 3,000 మెజారిటీతో మనకు అంత హవా రూపంలో కూడా 30,000 40,000 వచ్చిన మెజారిటీలో కూడా మనకు తెలుగుదేశం 3,000 మెజారిటీ మాత్రమే వచ్చింది. ఎందుకంటే చిన్న చిన్న గ్రూప్ తగాదాల వల్ల దీన్ని అధిగమించడానికి మన ముఖ్యమంత్రి వర్యులు నన్ను ఈ సచివేడు కాన్స్టిట్యున్సీ సమన్వయకర్తగా మరి కోఆర్డినేటర్గా ఇక్కడికి పంపించారు. సో దీంట్లో అందరినీ కలుపుకొని అన్ని గ్రూపులు కలుపుకొని ముందుకు తీసుకెళ్తున్నాం. దీనిలో సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో మనం ప్రతి మండలం వెళ్తూ ప్రతి మండలము మనం సంచరిస్తూ ప్రతి ఒక్క ప్రజల యొక్క మనోభావాలు వాళ్ళ యొక్క ఏమేమి ఫేస్ చేస్తున్నారు అన్నింటినీ మనం కనుక్కొని దాన్ని ఈ యొక్క సుపరిపాలనలో తొలి అడుగులో మన ఫోటో తీసి మనం అప్లోడ్ చేస్తున్నాం. వాళ్ళకి ఏం పథకాలు వచ్చాయి, ఏమి రాలేదు, ఏమి రావాలి, దీని యొక్క స్పందన మనం తెలియజేస్తే ఫర్దర్ ఇంప్రూవ్మెంట్ నెక్స్ట్ ఇయర్లో మన ముఖ్యమంత్రి గారు ఏమేమి ఇంప్రూవ్ చేయాలి, వీటిలో కామన్ డెసిషన్ తీసుకుని ఎలా ఇంప్రూవ్ చేయాలి, దీనికోసం మనం ఈ యొక్క పథకాన్ని అవలంబించారు. సో దీన్ని మన యొక్క గ్రూప్ బూత్ ఇన్ఛార్జీలు మరి క్లస్టర్ ఇన్ఛార్జీలు పార్టీ ప్రెసిడెంట్లు అందరూ సమన్వయంగా దీన్ని ప్రతి ఇంటికి వెళ్ళి ప్రతి ఒక్క కార్యకర్తలు కనుకొని దీన్ని అప్లోడ్ చేయవలసిందిగా నా యొక్క మరియు ఈ యొక్క ప్రతి మండలంలో ప్రతి విలేజ్లో తిరిగేందువల్ల వాళ్ళ యొక్క సమస్యలు చెప్తున్నారు. దీని అన్నింటినీ మన యొక్క ముఖ్యమంత్రి వర్యుల దగ్గరికి తీసుకెళ్ళి మన నారా లోకేష్ గారికి కూడా వివరించి మనం వాళ్ళ యొక్క సహకారాలతో నేను ముందుకు తీసుకెళ్తాను, అభివృద్ధి పనులు ముందంటూ ఉంటాను నేను మీ అందరి తెలియజేస్తున్నాను. మరియు జై తెలుగుదేశం, జై చంద్రబాబు నాయుడు గారు, జై నారా లోకేష్.